వ్యాప్తంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వందల పదవి కాలంలో 18% పెరిగాయి. దీంట్లో మనకైతే ఇంతే వచ్చింది సూపర్ సాఫ్ట్గా వచ్చింది ఫస్ట్ స్టేషన్ 2019 లోక్సభ ఎన్నికల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మీకు ఇష్టమైతే చైతన్య కాదు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 0.97, కేరళలో 12, తమిళనాడులో 6%గా ఉంది. కర్ణాటకలో 55% ఓట్ల సాధనతో 25 లోక్సభ తెలంగాణలో 19.4% ఓట్ల సాధనతో 4 సీట్లలో విజయం సాధించింది. ఈసారి 400 సీట్ల లక్ష్యం నెరవేరాలంటే దక్షిణాదిలోనూ సత్తా చాలాల్సిన అవసరం ఉంది. అందుకే భాజపా ఈ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటనలు ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో 2021లో 13 సార్లు పర్యటించిన ప్రధాని 2023లో 23 సార్లు తిరిగారు. అదే ఈ ఏడాదిలో ఏడాదికి 25 సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రధాని జోరుగా పర్యటన చేశారు. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో మోదీ 978 పర్యటనలు జరిగారు. తొలి విడతలో 520, రెండో విడతలో 408 సార్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 153 సార్లు పర్యటించారు. 2019 అత్యధికంగా ఒక ఏడాదిలో 187 పర్యటనలు జరిగారు. కోవిడ్ కారణంగా పర్యటనకి పరిమితమైన ఈ మొత్తం పర్యటనలు 696 రోజుల్లో పడతాయని చెప్పారు. ఒకే రోజు పలు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.